హలో డార్లింగ్స్, నాకెందుకో చాలా రోజులు అయిపోయింది థియేటర్లో ఒక మంచి సినిమా చూసి అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడో హనుమాన్ చూసా, మళ్ళీ థియేటర్లో అంత హై ఇచ్చే మూవీ అయితే ఏం చూడలేదు మన తెలుగులో. వారం వారం మూవీస్ చూసే మనకి ఇలా ఉండటంలో తప్పలేదులేండి. ఫుడీస్కి ఫుడ్ ఎలాగో మనకి మూవీస్ అలాగే కదా. మళ్ళీ నాకెందుకో చాలా రోజుల తర్వాత వీ హ్యావ్ సమ్ నోటిసబుల్ థియేటికల్ రిలీజెస్ ఉన్నాయి ఈ వీక్లో అనిపిస్తుంది. అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాం. సో ఫస్ట్ రిలీజ్ గామి. ద బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ హ్యూమన్ టచ్ అండ్ ద బిగ్గెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ వస్తుంది. అసలు ఎవరన్నా చేతిలో 25 lakhs పెట్టుకొని సినిమా తీద్దాం అనుకుంటారా? టీమ్ గామి స్టార్టెడ్ దర్ మూవీ విత్ దిస్ బడ్జెట్. లేటర్ మూవీ స్కేల్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ట్రైలర్ చూసారా? ద ట్రైలర్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్ సేస్ ఇట్ ఆల్. ఏమన్నా విజువల్సా? ట్రైలర్ చూసి ఎవరన్నా చిన్న బడ్జెట్ సినిమా అని అనుకుంటారా? విశ్వక్సేన్ ఈ మూవీ కోసం ఒక్క పెన్నీ కూడా ఛార్జ్ చేయలేదు. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ హౌ మచ్ హీ లవ్డ్ ద స్క్రిప్ట్. అండ్ ఇది క్రౌడ్ ఫండెడ్ మూవీ, సో ఇట్ టుక్ 5 years టు కంప్లీట్ ద షూట్. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతూ ఉండాలి మూవీ టీమ్ ఎంత డెడికేషన్తో ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు అని. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. హోప్ దిస్ గివ్స్ us బ్యాక్ ద గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ హ్యావ్ బీన్ మిస్సింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ గామి. సజెషన్ నెంబర్ 2, సైతాన్. సఖీ సినిమా చూసి ఆల్రెడీ మా 90s కిడ్స్ అందరూ మాధవన్ గారిని క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఉండుంటారు. అలాంటి ఒక పర్సన్ని ఇప్పుడు నెగిటివ్ రోల్లో, అది కూడా ఒక భయపెట్టే రోల్లో చూడబోతున్నాం ఈ మూవీలో. అండ్ ట్రైలర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మాధవన్ గారు, అజయ్ దేవగన్ గారు అండ్ జ్యోతిక గారు, ఇలా నోటబుల్ కాస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ ప్రెసెంట్ బ్లాక్ మ్యాజిక్ థీమ్ మీద వచ్చిన మూవీస్ అన్నీ కూడా మన తెలుగులో మంచి హిట్ అయ్యాయి. సో ఈ మూవీ కూడా అలాగే హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వికాస్ బాల్. ఈయన మూవీస్ లైక్ క్వీన్, సూపర్ 30, దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ద రీజన్ టు వాచ్ దిస్ మూవీ. ఒక మంచి థ్రిల్లర్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ లాంగ్ వీకెండ్ అండ్ థ్రిల్లర్ మూవీ, ద మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ కదా. మరి ఇంకెందుకు లేటు, వాచ్ దిస్ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ టీమ్ సైతాన్. అవర్ సజెషన్ నెంబర్ 3 ఇస్ భీమా. ఇట్ ఈస్ ఆల్సో రిలీజింగ్ ఆన్ March 8th. ఈ మూవీలో గోపీచంద్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు అండ్ మాలవికా శర్మ గారు లీడ్ రోల్స్గా చేస్తున్నారు. ఈ మూవీలో మైథలాజికల్ ఎలిమెంట్స్ ప్లస్ యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పటి నుండో గోపీచంద్ గారికి ఒక సాలిడ్ హిట్ పడాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హోప్ దిస్ మూవీ గివ్స్ హిమ్ కమ్బ్యాక్. అయినా ఆ కటౌట్తో ఎవరినైనా కొడుతుంటే నాకైతే ఆయన నిజంగానే కొట్టేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాంటి కటౌట్ని మన వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. చూద్దాం, ఈ మూవీ అయినా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో. ఆల్ ది వెరీ బెస్ట్ టు టీమ్ గోపీచంద్ గారు ఫర్ భీమా మూవీ. ఎంతమందికి మలయాళం మూవీస్ అంటే ఇష్టం? అయినా మన TFI వాళ్ళకి మూవీ బాగుంటే చాలు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఏ మూవీ అయినా చూసేస్తాం. నాకు మాత్రం మలయాళం మూవీస్ చూస్తుంటే ఒక బీచ్ దగ్గర చల్లటి గాలి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి వాళ్ళ మూవీస్. కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా, ఒక చల్లని చిరుగాలి వచ్చి మనల్ని అలా పలకరించి వెళ్ళినట్లుగా ఉంటుంది. అండ్ అలాంటి ఒక మూవీయే ప్రేమలు. మలయాళంలో ఆల్రెడీ మంచి హిట్ అయింది అండ్ ఆల్రెడీ చాలామంది మలయాళంలో చూసేసే ఉంటారు. బట్ దీని డబ్డ్ వర్షన్ మన తెలుగులో March 8th రిలీజ్ అవుతుంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఫెబ్లో వచ్చిన మలయాళం రిలీజ్ అన్నిటిలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరు చూసినా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనే అంటున్నారు. చూద్దాం మరి డబ్డ్ వర్షన్ ఎంతవరకు హిట్ అవుతుందో. ఇంకా చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయిలేండి. March 8th మా టాప్ పిక్స్ మాత్రం ఈ పైన మెన్షన్ చేసిన మూవీస్. మేము కూడా ఫ్రైడే ఎప్పుడు వస్తుందో అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. మీరు మాలానే వెయిట్ చేస్తూ ఉంటే మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటారు, మాకు తెలుసుగా. మరిన్ని మూవీ అప్డేట్స్తో మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం. ఇట్లు మీ టీం అలా మొదలైంది.